మనమందరం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఈ దేశానికి రాజ్యాంగం ప్రసాదించబడి 75 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఈ దేశంలో ఉండేటువంటి బీసీలకు హక్కులు లేవు అనేటువంటి విషయాన్ని పాలక వర్గాలు ప్రతి క్షణం వారి విష స్వరూపం ద్వారా నిరూపిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి సందర్భాలను మనం అనేకం చవి చూస్తా ఉన్నాం. ఈ పాలక వ్యవస్థలు పార్టీలు కాదు, ఆధిపత్య కులాలు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలను, ఈ దేశంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రలు నిర్విరామంగా సాగుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, మనం ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉండాలి, వాళ్ళు పుచ్చుకునేటువంటి స్థానంలో ఉండాలి. పుచ్చుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తుంటే మనం అడుక్కుంటూ 75 సంవత్సరాలు కాలం తర్వాత 42% రిజర్వేషన్ల కోసమో లేదా ఇతరత్ర కాస్త ఉపశమనాల కోసమో ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు. ఈ దేశంలో సమస్యలు పరిష్కరించబడుతున్నటువంటి తీరును చూస్తే దేశానికి స్వాతంత్ర్యం రావడం కానీ, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కానీ ప్రజా చైతన్యం ద్వారా, ప్రజాశక్తి ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమైంది. కాబట్టి మనం వ్యక్తులుగా ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల పరంగా అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే చట్టబద్ధత తీసుకొస్తాం బీసీల విషయంలో హామీ ఇవ్వడం జరిగింది. కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ లాగానో ఇంకో పార్టీ లాగానో స్థానిక ఉప ప్రాంతీయ పార్టీనో స్థానిక రాష్ట్రీయ పార్టీనో ప్రాంతీయ పార్టీనో కాదు. ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల్లో దేశంలో సుదీర్ఘ కాలం పాటు పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా వారు హామీ ఇస్తే ఆ హామీని చిత్తశుద్ధితో నిలబెట్టుకుంటారనేటువంటి ఆలోచనతో ఏ కొంచెం మేలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చిన నమ్మేటువంటి బీసీ బలహీన వర్గాల ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను, ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకనే నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ బిల్లులు వచ్చినటువంటి సందర్భంగా ఏక వ్యాఖ్యతో మేము దానికి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇది చట్టం కావడానికి, బీసీల జీవితాల్లో వెలుగు రావడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణతో ముందుకు సాగి అమలు చేసేటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించినటువంటి ప్రతి సందర్భంలో మే వెంట ఉంటాం అనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ముమ్మాటికి ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి మీ చిత్తశుద్ధిలో ఏదో తేడా కనబడుతున్నది కాబట్టి మళ్ళీ బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి యువ మిత్రులు మళ్ళీ ధర్నా లాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అనివార్యత వచ్చింది అని అంటే ఇది మీ చిత్తశుద్ధికి సంబంధించినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, బీసీలు దేశంలో 50% పైగా ఉన్నవనేటువంటి విషయంలో ఎక్కడ ఎలాంటి తేడా లేదు. ఈ దేశంలో స్వాతంత్ర పోరాటంలో కానీ అది ఏ రకమైనటువంటి పోరాటమైనా కూడా ఈ దేశంలో విజయవంతమైంది. కొన్ని వర్గాలకు న్యాయం జరిగింది అని అంటే బీసీ వర్గాలు అన్యాయం జరిగినటువంటి ప్రతి చోట న్యాయం కోసం పోరాడినటువంటి చరిత్ర బీసీల సొంతం. కాబట్టి దేశ స్వాతంత్రం వస్తే మేం పరపాలన నుండి విముక్తులమవుతాం, ఈ రోజు ఉండేటువంటి దుస్థితి నుండి చక్కటి జీవితాలు ప్రసాదించబడతాయనేటువంటి విశ్వాసంతో దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద పోరాటం చేయడంలో ముందున్నటువంటి వర్గాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా బ్రిటిష్ కాలంలో ఇటువంటి జీవితాలు, ఇటువంటి ఇబ్బందులకు లోనైలో
అవి ఈ 75 సంవత్సరాల్లో పునరావృతం అవుతున్నాయి. కాబట్టి ఎవరో మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, మనం పుచ్చుకునే వాళ్ళం కాదు. ఇస్తే అడుక్కుంటే మాకు మా గురువు గారైనటువంటి ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి అప్పుడప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైనటువంటి సందర్భాల్లో వారు అనేక మార్లు చెప్పిండు, అడుక్కుంటే వేసేది భిక్షం, పోరాడితే సాధించేది వాటా అనేటువంటి విషయాన్ని ఆ రోజు స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మరి జరుగుతున్నటువంటి కుట్రలు, జరుగుతున్నటువంటి అన్యాయాలు, జరుగుతున్నటువంటి అవమానాలు, పాలక వర్గాల చిత్తశుద్ధి, మనం ఒక 2-3 తరాల వాళ్ళ జీవితాలు అధికారానికి దూరంగా, న్యాయానికి దూరంగా, అన్యాయానికి అవమానాలకు గురవుతూ తరాలు అంతరించినాయి. కాబట్టి ఈ తరం వాళ్ళమైనటువంటి మనం భవిష్యత్ తరాల మన బీసీ బిడ్డలకు ఈ అరాచకాన్ని, ఈ అన్యాయాన్ని, ఈ అవమానాన్ని వారసత్వంగా ఇవ్వకుండా ఉండాలి అనంటే మనమందరం కూడా ఏకోన్ముఖంగా ఒక ఢిల్లీకి పోయి పోరాటం చేస్తే, లేదా ఒక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా కేంద్రంగా మనం ఉద్యమిస్తే కాదు, ప్రజాక్షేత్రంలోకి పోవాలి. ప్రతి బీసీ బిడ్డను కదిలించాలి. ఇవాళ 75 సంవత్సరాల తర్వాత మనం చూసినాం, రాజ్యాధికారానికి దూరం చేసిళ్ళు, సంపదకు దూరం చేసిళ్ళు, మనలో అనేక రకాల విభజనల ద్వారా మనం ఏకం కాకుండా చేసిళ్ళు. ఈ 3 కుట్రల ఫలితంగా బీసీలు నినాదాలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ స్థితి నుండి మనం ఎదగాలి. ఈ స్థితి నుండి మనం శక్తిగా రూపాంతరం చెందినప్పుడు మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఒక చిన్న బీసీ కులం నుండి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చినటువంటి నేను అనుభవించిన క్షోభలు ఎన్నో నా మనసుకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా బీసీలం చైతన్యవంతులమైతేనే, ఐక్యతగా శక్తిగా ఎదిగితేనే మనం ఇవాళ మీ అందరికీ, పెద్దలందరికీ మనవి చేస్తా ఉన్నాం, టికెట్ల కోసం దరఖాస్తులు పెట్టి దండాలు ఇవ్వడం కోసం మాత్రమే మనం పుట్టలేదు. రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన సహకారం ఉంటేనే గెలుస్తామనేటువంటి ఆ ఒత్తిడి, ఆ పరిస్థితిని కల్పించినప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి ఫలితాలు, మనం ఆశించినటువంటి న్యాయం జరుగుతాయనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ, బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా మెజార్టీ ప్రజలకు అన్యాయం, అవమానం, హక్కుల హననం జరిగితే ఏ జాతి కూడా చూస్తూ ఊరుకోదు. భారతదేశంలో మాత్రం బీసీలం నిష్క్రియగా మన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అనుక్షణం దాడి జరుగుతున్న ఆ దాడిని భరిస్తున్నదే తప్ప ఆ బాధ నుండి శక్తిని సంతరించుకొని ప్రతిఘటించి మన హక్కులను, మన వాటాను పొందడం కోసం మనమందరం కూడా సమిష్టిగా సమన్వయంతో పనిచేద్దామనేటువంటి విషయంలో మనవి చేసుకుంటూ, అటువంటి అవకాశం పెద్దలందరూ కలిసి నిర్ణయించండి, మీతో పాటు కలిసి పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, రాబోయే 1-2 సంవత్సరాల తర్వాత లేదా రాబోయే 4-5 సంవత్సరాల తర్వాత బీసీలు ఉద్యమించేటువంటి వాతావరణం ఉండకూడదు. బీసీల దగ్గరికే ఇతరులు మాకు న్యాయం జరగాలనో, మాకు ఇంకా వాటా పెరగాలనేటువంటి కోరికతో మన దగ్గరికి వచ్చేటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువమిత్రులకు, వివిధ సంఘాల రూపేణ బీసీల చైతన్యం కోసం నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, పెద్దలందరికీ మరొకసారి వినమ్రపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ.